మనం మొట్టమొదటి భాగంగా 2 వచనాలు చదివాం కదా. అందులో మొదటి భాగము కీర్తనలు 50 అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, అందులో మొదటి భాగం కీర్తనలు 50 అధ్యాయము 23వ వచనంలో మొదటి భాగము, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ తను ఏమంటాడంటే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. అంటే మనం దేవుణ్ణి ఎలా మహిమపరచగలము అంటే, దేవునికి స్తుతియాగం అర్పించుట ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించగలం, లేదా మన దేవుణ్ణి మహిమపరచగలం. ఒకవేళ ఈ ఆదివారము, ఈ ఉదయకాలంలో నువ్వు నిజంగా దేవుని నువ్వు మహిమపరచాలని నువ్వు అనుకుంటే, నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. నువ్వు చేయాల్సింది ఏంటంటే స్తుతియాగం అర్పించాలి. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదువుకున్నాము. ఇక్కడ ఏమని చదువుకున్నాము? యోహాను 4:24లో, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఈ ఉదయకాలం పూట నిజంగా నీ రక్షకుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, లేదా నువ్వు మహిమపరచాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. పూర్ణ ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు దేవుడు ఏమవుతాడంటే మహిమపరచబడతాడు. అందుకే ఇక్కడ క్లియర్గా రాయబడింది, స్తుతి యాగము అర్పించేవాడు. ఎవరైతే నాకు స్తుతులు చెల్లిస్తారో పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతోటి, వారే నన్ను మహిమపరచబడతారు. అయితే ఈ వాక్యానుసారంగా మనం కూడా కొన్ని లేఖన భాగాలను చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అయితే దీని తర్వాత ఇంకొక భాగాన్ని మనం చూస్తున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. మార్చి చదువుకున్నాం. 1 నుంచి 10 మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనందరం మార్చి చదువుకున్నాం. మొదటి భాగం నేను చదువుతున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియ అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మూడవ వచనం, ఎవరైనాను మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మల్ని అడిగినట్లా అది ప్రభు నాకు కావాల్సిందని చెప్పి తక్షణమే అతను దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఎనిమిదవ వచనం, అనేకులు తమ బట్టలను దారి పొడుగును పరిచడి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మల్లో పరిచడి. 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాము. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజును స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించండి. ఇక్కడ మనం 1 నుంచి 10 వచనాలను మనం చూసుకున్న భాగంలో యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా, అంతకుముందు ఎలా ఉన్నాడంటే ఎవరికి తెలియకుండా తను అద్భుత కార్యాలను చేస్తూ వచ్చినాడు. కొంతమందిని స్వస్థపరిచినాడు. విలేజ్లలో, గ్రామాలలో తను పరిచర్య చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా తను ఏం చేస్తున్నాడంటే యెరూషలేమునకు ఊరేగింపుగా తను వచ్చి తనకు తానుగా అందరికీ కనపరుచుకుంటున్నాడు. ఆ సందర్భం ఇక్కడ ఏంటిదంటే, మొదటి వచనంలో ఇక్కడ బేతని అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశపడి కట్టిన గాడిద పిల్లలు. అంటే ఇక్కడ తను ఏమంటున్నాడంటే, మొట్టమొదటిసారిగా బేతని అనే చిన్న గ్రామంలో నుంచి యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభువారు
ఊరేగింపుగా రావాలని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఏం చేసినాడంటే తనతో ఉన్న శిష్యులకి తన ఒక మాట చెప్పినాడు. ఏమని? మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, అది కట్టబడి ఉంటుంది, దాన్ని మీరు నా కొరకు తీసుకొని రండి అని చెప్పినాడు. అయితే మనం ఇక్కడ చూడవలసిన భాగం ఏంటంటే, ఇక్కడ 2వ వచనం చూడండి. మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకొని రండి అన్నాడు. అయితే మనం చూడొచ్చు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్లని తీసుకొని రమ్మనన్నాడు? ఎందుకు ఒక ఏనుగునో లేదా ఒక గుర్రంనో లేదా ఒక సింహంనో లేదా ఇంకా ప్రభావవంతమైన జంతువులను దేవుడు ఎన్నుకోకుండా దేన్ని ఎన్నుకున్నాడు అనంటే గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళ శిష్యులతో ఏమని చెప్పినాడు అంటే, అక్కడ దాన్ని కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీరు తీసుకొని రండి అని చెప్పి క్లియర్గా తన శిష్యులకు చెప్పినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్లని తీసుకొని రమ్మన్నాడు అంటే దానికి ఏంటిదంటే లేఖనంలో నెరవేర్పు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినాడు మనుష్య రీతిగా అంటే, మొట్టమొదటిగా మనల్ని పాపంను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినారు. అట్లా ఒక ఏడు పాయింట్స్ ఉన్నాయి. అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే లేఖనంలో నెరవేర్పు కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చినాడు. ఏ లేఖనంలో నెరవేర్పు అనంటే మనం ఇక్కడ ఒక మాట చూడొచ్చు. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. జకర్యా 9:9. జకర్యా 9:9 నేను చదువుతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవారును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జకర్యా ఇక్కడ ఒక ప్రవచనం చెప్తున్నాడు, ఒక ప్రాఫెసీ. ఏం చెప్తుందంటే, మన రక్షకుడు, మన రాజు, మన నీతిపరుడు తను దేనిపైన వస్తుందంటే గాడిద పిల్లని ఎక్కి నీ ఎదురుకు వచ్చుతున్నాడు. అయితే దేవుడు ఈ లేఖనంలో నెరవేర్పు కొరకై ఇక్కడ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. అది మొదటిగా, అది జనరల్గా. అంటే మనం ఏమనుకున్నాం, అరే దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుర్రంనో లేదా ఒక ఏనుగునో లేదా ఒక సింహంనో ఇటువంటి జంతువులు ఎందుకు ఎన్నుకోలేదు? అవి ఎందుకు సూచన అంటే ప్రభావవంతంగా సూచన. సింహం పైన వస్తున్నా అంటే అబ్బో ఎంతో ప్రభావం అని. కానీ ఇక్కడ దేవుడు దేన్ని ఎన్నుకున్నాడంటే గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. అయితే గాడిద పిల్లని ఎన్నుకోవడం గల కారణం ఏంటంటే, ఆ గాడిద పిల్ల అంటే మనతో దాన్ని మనం పోల్చుకోవచ్చు. ఆ గాడిద పిల్ల ఎటువంటిది అంటే బుద్ధి వివేకం లేని గాడిద. మనం ఇక్కడ చూడొచ్చు, కీర్తనలు 32వ అధ్యాయంలో ఒక మాట చూడొచ్చు. కీర్తనలు 32వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. కీర్తనలు బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలనైనను నచ్చిన గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోను కళ్ళముతో బిగింపవలెను. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? బుద్ధి జ్ఞానంలో లేని గుర్రం వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, గాడిద అనేది దేనితో సమానంగా ఉంది? బుద్ధి వివేకం లేని జంతువు లేదా ఫూలిష్ అనిమల్. ఏంటిది? గాడిద అనేది దేని గుర్తు అంటే, గాడిద లేదా గాడిద పిల్ల దేని గుర్తు అంటే బుద్ధి వివేకం లేని జంతువు. అయితే దేవుడు ఎందుకు బుద్ధి వివేకం లేని జంతువు లేదా రిజెక్టెడ్ ఎనిమల్ అంటే తృణీకరించబడిన ఎనిమల్, రిజెక్టెడ్, దాన్ని ఎవరు పట్టించుకోరు, త్రోసివేయబడిన జంతువు. అయితే మనకు తెలుసు, ఇప్పుడు మన ఊర్లలోకి ఒక గీసుకొండ గ్రామంలోనికి ఒక ఏనుగు వచ్చింది అనుకోండి, చాలా మంది వెళ్తారు. ఈవెన్ చిన్నపిల్లలు ఏనుగును చూడడానికి వెళ్తారు. ఓకేనా? లేదా ఇంకా వేరే ఏదైనా ఒక సర్కస్ వచ్చింది, సర్కస్ లో ఏం ఉంచుతారు? సింహాన్ని ఉంచుతారు లేదా పులిని ఉంచుతారు, స్పెషల్ ఎనిమల్స్ ని ఉంచుతారు. ఎందుకంటే అది జనాలకు వాటిపైన ఆకర్షణ ఎక్కువ. గాడిదలు ఎవరైనా చూడడానికి వెళ్తారా? అరే ఫలానా సర్కస్ లో గాడిదలు ఉంచినాడు, మీరందరూ చూడడానికి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళరు అంటే అది త్రోసివేయబడిన జంతువు లేదా బుద్ధి వివేకం లేని జంతువు. అయితే
మనం కూడా ఒకానొకప్పుడు ఎటువంటి స్థితి అంటే బుద్ధి వివేకం లేని మనుషులము. అయితే కానీ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి బుద్ధి వివేకం లేని మనుషులమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం దేవునికి స్తుతియాగం అర్పించాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అవును దేవా, నిజమే ప్రభు, నా పూర్వపు స్థితి, నా పూర్వపు పరిస్థితి గాడిద పిల్ల లాంటి పరిస్థితి ప్రభు, బుద్ధి వివేకం లేని మనిషిని ప్రభు, నేను ఫూలిష్ వ్యక్తిని ప్రభు. కానీ అటువంటి ఫూలిష్ వ్యక్తిని అయినప్పటికీ మీరు నన్ను ఎన్నుకున్నారు. మీరు ఊరేగింపుగా అప్పటిదాకా అక్కడ మార్క్స్ వార్తలో మనం చదివినాము, ఆ బేత్సినియా గ్రామం నుంచి యెరూషలేములో మొట్టమొదటి వస్తాడు. అప్పటిదాకా చిన్న చిన్న గ్రామములలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు యెరూషలేములోకి మొట్టమొదటిగా తనకు తాను కనపరుచుకోవడానికి, మీ రాజును నేనే, రక్షకులు నేనే అని మొట్టమొదటిగా కనపరుచుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక పెద్ద జంతువుని ఎన్నుకోవాలి, లేదా ఇంకా వేరే ఏదైనా సూచక్రియ ద్వారా రావాలి. కానీ ఏం చేసినంటే అల్పమైన గాడిద పిల్లని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ గాడిద పిల్ల దేని గుర్తుగా ఉందంటే మన పూర్వపు స్థితి. మనం కూడా ఎటువంటి వ్యక్తులు అంటే బుద్ధి వివేకం లేని మనుషులము. అందుకే దేవుడిని ఆరాధించాలి. దేవా, నిజమే కదా, ఆనాడు యెరూషలేములోకి మీరు వచ్చినప్పుడు గాడిద పిల్ల పైన మీరు ఊరేగించడానికి మీరు సిద్ధపడ్డాడు. అదే రకంగా ఈ రోజు మీ అనాదికాల సంకల్పం చొప్పున మీరు నన్ను ఎన్నుకున్నారు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రం అని చెప్పి మన దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఇక్కడ చూడొచ్చు, అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పినాడు. 1 కొరింథీ 1:27 చదవండి ఎవరైనా దయచేసి. 1 కొరింథీ 1:27 తొందరగా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనకి క్లియర్ గా రాయబడింది. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, అదేవిధంగా ఇక్కడ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని, ఎన్నికైన వారిని వ్యక్తం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే దేవా, నిజమే ప్రభు, నేను కూడా గాడిద వంటి స్వభావం గల మనుషుల్ని, గాడిద ఎలాగైతే బుద్ధి వివేకం లేని జంతువు, నేను కూడా బుద్ధి వివేకం లేని వ్యక్తిని ఒకనొకప్పుడు. అటువంటి స్థితిలో నువ్వు నన్ను ఎన్నుకున్నావు, అందుకే నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ ఉదయకాలం నువ్వేం చేయాలి? స్తుతియాగం అర్పించాలి. అంటే నువ్వు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. తర్వాత రెండవదిగా ఏంటిదంటే ఆ గాడిద ఎటువంటి పరిస్థితి అంటే డిస్పైజ్డ్ ఎనిమల్. మొట్టమొదటిగా బుద్ధి వివేకం లేని ఎనిమల్. ఆ తర్వాత రెండవదిగా ఏంటిదంటే డిస్పైజ్డ్ అంటే తృణీకరించబడిన ఎనిమల్. అది ఎక్కడ రాయబడిందంటే ఇర్మియా గ్రంథంలో మనం చూద్దాం. ఇర్మియా 22:19. ఇర్మియా 22:19. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇవ్వబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడిన రీతిగా పాతి పెట్టబడును. గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును అంటే అదేంటిదంటే ఏదో ఎవరు చనిపోయినారు, తీసిపోయి అట్లా ఏం చేస్తున్నారు, ఒక సమాధి చేయబడ్డారు అంటే దాని గుర్తు ఏంటిదంటే తృణీకరించబడిన పరిస్థితి. అందుకే ఇక్కడ గాడిదతో తను ఎలా సమాధి చేస్తున్నారంటే గాడిదని పాతిపెట్టిన రీతిగా పాతిపెట్టారు. అంటే తృణీకరించబడేది. మన గాడిద ఏంటిదంటే బుద్ధి వివేకం లేని జంతువే కాదు, రెండవదిగా ఏంటిదంటే తృణీకరించబడిన జంతువు. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు ఇక్కడ మనం చూసినాం. మనం 1 కొరింథీ 1:20 ఏమనుంది, ఇక్కడ లాస్ట్ ఒక మాట రాయబడింది, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే మనం కూడా ఒకానొకప్పుడు ఎటువంటి స్థితి అంటే మనం కూడా తృణీకరింపబడిన స్థితి. మొదటగా బుద్ధి వివేకం లేని స్థితి, తర్వాత రెండవదిగా తృణీకరింపబడిన స్థితి, ఎన్నిక లేని స్థితి. అయితే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎన్నుకున్నాడు. అందుకై దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత
అదే గాడిద మూడవ లక్షణం ఏంటిదంటే పాపపు స్థితి. అది ఎక్కడ ఉంది అంటే మనం చూడొచ్చు, అది అపవిత్ర జంతువు. అపవిత్ర జంతువు గాడిద అని మనకి ఎలా తెలుసు అంటే మనము ఒక లేవి కాండంలో ఒక మాట చూడొచ్చు. ఒక లెవిటికస్ అది లేవి కాండంలో 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే 11వ అధ్యాయంలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మోషే అహరోనులకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఏ జంతువు పవిత్రమైన జంతువు, ఏ జంతువు అపవిత్రమైన జంతువు, దాని గురించి ఇక్కడ కొన్ని మాటలు రాయబడింది. ఇక్కడ మొదటిగా ఇక్కడ 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. జంతువులలో ఏది దెక్కలు గలదై నెమరు వేయనో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. వంట నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టు కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాను అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కలేబరంలో ముట్టకూడదు, అది మీకు అపవిత్రములు. అంటే ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఏమని రాయబడిందంటే ఏది పవిత్రము లేదా ఏది అపవిత్రమో ఇక్కడ లేవే కాండంలో ఉంది. అక్కడ జనరల్గా ఏమని చెప్తున్నాడంటే, ఏది పవిత్రమైన జంతువు అని అంటే దాని కాళ్ళు 2 డెక్కలు ఉండాలి. అంటే దాని కాళ్ళు చీల్చబడి 2 డెక్కలు కలిగి ఉండాలి. ఆ తర్వాత అది నెమరు వేయి లక్షణాన్ని కలిగి ఉండాలి. అటువంటి జంతువుని ఇక్కడ ఏమన్నా దేవుడు ఏమనంటే అది పవిత్రమైంది, దాన్ని మీరు తినవచ్చు అన్నాడు. కానీ గాడిద దేని గుర్తు అంటే ఒక అపవిత్రమైన జంతువు, అన్క్లీన్ ఎనిమల్. ఎందుకు అపవిత్రమైన జంతువు అంటే ఫస్ట్ అది నెమరు వేయదు, తర్వాత దాని కాలు 2గా చీలి ఉండదు. ప్రూఫ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రూఫ్ అంటే డెక్క, దాని కాలు డెక్క. ఆ డెక్క అనేది ఒకటే ఉండి బలంగా ఉంటుంది. నార్మల్గా వేరే డెక్కలు ఎలా ఉంటాయంటే చీల్చబడి ఉంటాయి, కానీ గాడిద యొక్క డెక్క ఎలా ఉంటుందంటే చీల్చబడి ఉండదు. సో గాడిద డెక్క చీల్చబడి ఉండదు, తర్వాత అది నెమరు వేయదు గనుక అదేంటిది అపవిత్రము. అయితే ఇక్కడ గాడిద దేనికి గుర్తుగా ఉంది అని అంటే అపవిత్రమైన దానికి గుర్తుగా ఉంది. ఎందుకు అపవిత్రము ఇక్కడ క్లియర్గా రాయబడింది. అది నెమరు వేయదు, తర్వాత దాని డెక్కలు చీల్చలేవు, అందుకే అది అపవిత్రము. అంటే మొట్టమొదటి అటువంటి అపవిత్రమైన గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. అదే రకంగా మనం కూడా పూర్వపు స్థితిలో మనం కూడా అపవిత్రులము. మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అయితే అటువంటి పాపపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చూస్తాం, దేవుడు ఎందుకు గాడిదనే ఎన్నుకున్నాడు అని అంటే, మొట్టమొదటిగా గాడిద బుద్ధి వివేకము లేని జంతువుకు గుర్తుగా ఉంది. తర్వాత రెండవదిగా తృణీకరించబడిన జంతువు. అది ఎన్నిక లేని జంతువు, దాన్ని ఎవరు పట్టించుకోరు, దాని యొక్క జంతువు లాగానే చూడరు, అదొక తృణీకరింపబడిగా చూస్తారు. తర్వాత మూడవదిగా అది అపవిత్రమైన జంతువు, అది పాపంతో సంబంధించిన జంతువు. నార్మల్గా పూర్వకాలంలో ఏం చేశారంటే దాని ద్వారా లగేజ్ ముగించేవారు, లేదా ఒక బానిసత్వానికి గుర్తుగా ఉండేది, లేదా తన అపవిత్రమైన వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దాని ద్వారా దాన్ని ఉపయోగించుకునేవారు. లేదా వాళ్ళు విడి చేసిన బట్టలు కానీ లేదా అపవిత్రమైన వస్తువులు గాడిదను ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకునేవారు. అంటే మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇక మనము ఆ గాడిద పిల్లతో మనం కంపేర్ చేసుకోవచ్చు. దేవా, మనం ఇప్పుడు ఏమని దేవుడిని ఆరాధించాలి అంటే, దేవా ఈ ఉదయకాలం గాడిద పిల్లను మీరు యెరూషలేములోనికి ఊరేగింపుగా రావడానికి మీరు ఎన్నుకున్నారు, మొట్టమొదటిగా రావడానికి. అయితే గాడిద పిల్ల దేని గుర్తుగా ఉంది అంటే, మొట్టమొదటిగా అది బుద్ధి వివేకం లేని జంతువు, తర్వాత రెండవదిగా అది తృణీకరించబడిన జంతువు, మూడవదిగా అపవిత్రమైన జంతువు. అటువంటి బుద్ధి జ్ఞానములు లేని నన్ను, తర్వాత తృణీకరించబడిన స్థితిలో ఉన్న నన్ను, తర్వాత అపవిత్రమైన స్థితిలో ఉన్న నన్ను పాపముల చేత అపరాధముల చేత. మన స్థితి ఏంటి మనకు తెలుసు. ఎఫెసీ 2:1 చదవండి ఎవరైనా దయచేసి. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2:1. పాపముల చేతను మీరు చచ్చిన వారై
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అయితే మన స్థితి ఎటువంటిదంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితి మనది. కానీ దేవుడు ఏం చేస్తాడు? అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే మన జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న తెలివిని బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి కాదు, లేదా మన మీద పెద్ద రాజవంశంలో పుట్టినమని కాదు. దేవుడు ఎన్నుకున్నాడంటే కేవలము తన యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మనం ఎన్నుకున్నాడు, మనం రక్షించుకున్నాడు. అందుకే మనం దేవుని ఆరాధించాలి. దేవా, నిజమే ప్రభు, నీవు నన్ను ఎన్నుకున్నావు. నాలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, నాలో ఉన్న తెలివిని బట్టి, నాలో ఉన్న బలాన్ని బట్టి కాదు, కానీ నాలో ఉన్న వెరితనాన్ని నువ్వు చూసావు ప్రభు. నాలో ఉన్న వెరితనాన్ని మీరు చూసి మీరు నన్ను ఎన్నుకున్నారు. నాలో ఉన్న తృణీకరించబడిన స్థితిని, పాప స్థితిని మీరు చూస్తారు. నన్ను మీరు ఎన్నుకున్నారు ప్రభు. నా నిమిత్తమే నీ ప్రియకుమారుని లోకంలో పంపించినాడు. అందుబట్టి నేను స్థుతిస్తున్నానని చెప్పి దేవునికి స్తుతియాగం అర్పించాను. అయితే మనకు తెలుసు, దావీదు మహారాజా అన్నాడు, ఏమన్నాడు? అయ్యో, నేను గర్భంతోనే నేను జన్మతోనే పాపిగా ఉన్నానని చెప్పినాడు. అంటే మన స్థితి ఎటువంటిదంటే పాపపు స్థితి. ఎలా పాపపు స్థితి? ఆదాము అవ్వలు చేసిన పొరపాటు వల్ల ఆధ్యాత్మిక క్రమమే పాపము. అయితే మన పితరులు చేసిన పొరపాటును బట్టి మనం కూడా ఎలా ఉన్నామంటే పాపపు స్థితిలోనే ఉన్నాము. అటువంటి పాప స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం దేవునికి స్తుతియాగం అర్పించాలి, లేదా దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాకుండా సరే, దేవుడు బుద్ధి లేదా జ్ఞానం లేని మనల్ని, తృణీకరించబడిన మనల్ని, లేదా పాప స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చేసినాడు అని అంటే, మనం ఇక్కడ ఇంకొక మాట చూడొచ్చు. మన పాపపు మన బంధకాలను దేవుడు విడిపించాడు. అవే బంధకాలు అంటే ఇక్కడ మనం చూడొచ్చు. మార్క్స్ వార్త మనం చదువుకున్న భాగంలోనే మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. మార్క్స్ 11:2. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి అంటే ఇక్కడ మనం రెండో భాగంలో ఏం చూస్తున్నామంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. తర్వాత రెండవదిగా ఆ గాడిద పిల్ల స్థితి ఎటువంటిదంటే కట్టి, దాని గొలుసులు కట్టి ఉన్నాయి. అయితే దాన్ని ఏమన్నాడు? ఇప్పుడు దాని ప్రాణులు విప్పి లేదా దాని చేతులు విప్పి ఆ గాడిద పిల్లని తీసుకురండి అన్నాడు. అయితే మన స్థితి కూడా ఎటువంటి స్థితి అంటే అటువంటి బంధకాలలో ఉన్న స్థితి. అటువంటి బంధకాలలో ఉన్న స్థితి నుంచి దేవుడు ఏం చేసినాడంటే మనల్ని విడిపించినాడు. అది మనం ఇక్కడ చూడొచ్చు. కీర్తనలు 116వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 116 3వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. చాలండి. అంటే ఇక్కడ ఆ గాడిద పిల్ల యొక్క బంధకాలు దేనికి సూచనగా ఉన్నాయంటే మరణ బంధకాలతో గుర్తుగా ఉన్నాయి. మరణ బంధకాలు ఒకనొకప్పుడు మన పాపపు స్థితి అది మనం ఎటువంటి బంధకాల్లో మనం ఉన్నామంటే మరణపు బంధకాల్లో మనం చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, దేవా, అంటే ఇది ఎటువంటి పరిస్థితి అంటే హోప్లెస్ పరిస్థితి. మనం అటువంటి సమస్యలలో దావీదు మహారాజు ఉన్నాడు. దేవా, నిజమే ప్రభు, నేను మరణ బంధకాలలో ఉన్నాను, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు రక్షించలేరు ప్రభు, నీవే నన్ను రక్షించగల సామర్థ్యం అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు దేవుడు తన మొరను విని తను రక్షించినాడు. అంటే మన పరిస్థితి కూడా ఎటువంటిదంటే పాపమునకు వచ్చే జీతము మరణము. అటువంటి మరణపు బంధకాల చేత మనం ఉన్నప్పుడు మనం ఇంతకుముందే మనం చూస్తున్నాం. ఎఫెసీ 2:1 ఏంటిదంటే మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు. అంటే మరణ బంధకాలు దేనికి గుర్తు అంటే, సమాధి దేనికి గుర్తు అంటే చీకటికి గుర్తు. అటువంటి మరణ బంధకాల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. అందుకే దేవుడు విడిపించినాడు. అందుకే మనం దేవుడిని ఆరాధించాలి. మొట్టమొదటిగా మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా తెలుసు. ఏం ఎగ్జాంపుల్ అంటే లాజరు కూడా చనిపోయి తను ప్రేత వస్త్రం చేత చుట్టబడి తను సమాధి చేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తను లేపినాడు. లేపిన తర్వాత ఏమన్నాడు? ఆ ప్రేత వస్త్రములను తీసివేయండి అన్నాడు. అంటే మనము కూడా
కూడా అటువంటి మరణపు బంధకాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మన మరణ బంధకాలను దేవుడు విడిపించాడు. అందుకై మనం దేవుని ఆరాధించాలి. దేవా, నేను కూడా ఒకనొకప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల వలె బుద్ధి జ్ఞానం లేని మనిషిగా నేను ఉన్నప్పుడు, తర్వాత తృణీకరింపబడిన వ్యక్తిగా నేను ఉన్నప్పుడు, పాపం చేత పాపపు స్థితిలో పాపపు స్థితిలో నేను ఉన్నప్పుడు, అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, ఆ మరణ బంధకాల్లో చుట్టుకొని ఉన్నప్పుడు మీరు నన్ను రక్షించినారు ప్రభు. అందుకై నేను నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి మనం దేవుని ఆరాధించాలి. తర్వాత రెండవ బంధకాలు ఏంటివంటే, ఇక్కడ మొదట చూసినాము మరణపు బంధకాలు. తర్వాత రెండవ బంధకాలు ఏంటంటే అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. మనందరం కలిసి చదువుతున్నాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. 8:13. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. తర్వాత 23వ వచనం చూడండి. 23. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుతున్నదని చెప్పాను. ఇక్కడ ఏముంది? రెండవది ఏంటంటే దుర్నీతి బంధకములు, ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకము. దుర్నీతి బంధకము అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఇక్కడ ఈ అపొస్తల కార్యంలో 8వ అధ్యాయంలో మనం కొన్ని భాగాలు, ఇక్కడ 9 నుంచి కొన్ని భాగాలు మనం చదివితే ఇక్కడ ఒక మనిషిని మనం చూస్తాం. ఆ మనుషుల పేరు ఏంటంటే సీమోను అనే ఒక వ్యక్తి. ఆ సీమోను అనే వ్యక్తి ఇక్కడ ఏం చేస్తాడంటే గారడీ విద్యలు చేసే వ్యక్తి. గారడీ విద్యలు అంటే మ్యాజిక్, ఒక మ్యూజిషియన్ లాగా గారడీ విద్యలు చేసి మనుషుల్ని ఏం చేస్తారంటే తప్పుడు విధానంలో తను నడిపించే వ్యక్తి. అప్పట్లో మనం ఏదో మ్యాజిక్ చేసి ఇది ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు విధానంలో నడిపించే వ్యక్తి. అయితే ఇక్కడ సీమోను అనే వ్యక్తి తను ఏమనుకుంటే అటువంటి మ్యాజిక్ చేసి తను గొప్పవాడు అన్నట్టు అక్కడ ఉండే ప్రజల మధ్యలో తను అటువంటి సూచక్రియలను చేస్తున్నాడు. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం చూడొచ్చు 9వ వచనం, ఇక్కడ 10వ వచనం చూడండి. కొద్దివాడు లేదా 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోపల ఆ పట్టణంలో గాలిడి చేయించు తానెవరో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచు ఉండను. 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎలా ఉన్నవాడు ఇతనే అని చెప్పుకొచ్చు అతను లక్ష్య పెట్టారు. ఇక్కడ ఏం చేస్తుందో ఇతనికే దేవుని శక్తి ఉందని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు? జనులను మభ్య పెడుతున్నాడు ఈ సీమోను అనే వ్యక్తి. కానీ తను చేసేది ఏంటి? సింపుల్ గారడీ విద్య, మాయ చేస్తాడు జనాన్ని. అయితే తర్వాత ఏమైంది అంటే అక్కడ తర్వాత కొద్ది కింది మనం చూస్తే, అయితే ఫిలిప్పు అనే ఒక వ్యక్తి దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించున్నారని భారత నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. తర్వాత 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి, ఇక్కడ చూడండి ఎంత మోసం చేస్తున్నాడు. ఫిలిప్ వచ్చినాడు, దేవుని శిష్యుడు వచ్చినాడు, వచ్చి తను యేసుక్రీస్తు గురించిన వాక్యాన్ని చెప్పి అక్కడ ఉండే జనాలకు రక్షణ వార్తను చెప్తున్నాడు. అది నమ్మి వాళ్ళందరూ బాప్తిసం తీసుకుంటున్నాడు. అయితే సీమోను కూడా ఆ ఫిలిప్ చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను నమ్మి తను కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు? మరి తను చేసే గారడీ విద్యను జనాలు నమ్మాలంటే ఏం చేయాలి? నేను కూడా నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలని నటిస్తున్నాడు. ఇక్కడ 13వ వచనం క్లియర్ గా ఉంది. తను కూడా ఏం చేశాడు? 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పులో ఎడబాయకుని సూచక్రియలు గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. తర్వాత 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించుకొని యెరూషలేము అపోస్తలు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. అయితే పేతురు యోహాను ఆ ప్రదేశానికి వచ్చినారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి వరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన తిరిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమును బాప్తిసం మాత్రం పొంది ఉండరు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ఈ వాక్యం ఎందుకు చెప్తున్నట్టు మనం డైరెక్ట్ ఒక మాట చెప్పచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సీమోను అనే వ్యక్తి అక్కడ దేవుని ప్రజలను అక్కడ గారడీ విద్య చేసి మోసం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి పేతురు యోహాను కూడా వచ్చినారు. వారు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. అయితే ఆ పరిశుద్ధాత్మ వస్తుంది కదా అని చెప్పి సీమోను చూసి తను కూడా ఆ రకంగా గారడీ విద్య చేయాలనుకున్నాడు. గారడీ విద్య చేయాలనుకున్నాడు, కానీ అలా పని కూడా చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తలేదు. రాకపోతే తను ఏం చేస్తున్నారో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి
ఇక్కడ ఇక్కడ 19వ వచనం చూడండి, లేదా 18, 19. అపోస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వని అడిగాను. కానీ ఏమంటున్నాడు సీమోను? పేతురు యోహానులకు ద్రవ్యం ఇచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది కదా, అటువంటి శక్తి నాకు ఇయ్యవా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇక్కడ చూడండి, అందుకు పేతురు నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెంట నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పాను. అప్పుడు పేతురు యోహానులు ఏమన్నారంటే, నువ్వు ఘోర దుర్నీతిలో ఉన్నావు, దుర్నీతి బంధకంలో చేత నువ్వు ఉన్నావు, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి అని చెప్పి అతనికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అంటే దీన్ని మనం ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే, ఒకానొకప్పుడు మన స్థితి కూడా ఎటువంటిదంటే దుర్నీతి బంధకంలో చేతనే మనం ఉన్నాము. మనం చేసే చేష్టలు, ఇక్కడ సీమోను చేసే చేష్టలు ఎలా ఉన్నాయంటే ద్రవ్యమును బట్టి అటువంటి పరిశుద్ధాత్మను పొందాలని చెప్పి తను చూసినట్టుగా మన చేష్టలు కూడా దుర్నీతి చేష్టలే, ఏది సత్క్రియలు కాదు. అక్కడ సీమోను ఏం చేస్తాడు? చెడు పనులు చేస్తాడు. ఇంకా అంటే తను చేసే ఆలోచనలు, తను చేసే చేతలన్నీ ఎటువంటి పనులు? చెడు పనులు చేస్తాడు. అంటే ఈ స్థితి మన స్థితి కూడా ఎలా ఉంది అంటే ఒకనొకప్పుడు సీమోను చేసే చేష్టలాగానే ఉన్నాయి. అంటే మనం కూడా అటువంటి గారడి విద్యలలో మనం ఉన్నాము, అటువంటి దుర్నీతి బంధకాలలో ఉన్నాము. అయితే కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి దుర్నీతి బంధకం నుంచి కూడా దేవుడు మనకు విడుదల దయచేసినాడు. ఎలాగైతే ఆ కట్టబడిన గాడిదను దేవుడు విడిపించినాడు, తర్వాత అదే రకంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆ యొక్క మరణ బంధకంలో నుంచి, పాపాల బంధకంలో నుంచి, అంతేకాకుండా రెండవదిగా దుర్నీతి బంధకంలో నుంచి మనం కూడా గారడీ విద్యలు చేసే బంధకాల్లో మనం ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాటి నుంచి దేవుడు విడిపించినాడు. అందుని బట్టి మనం దేవునికి స్తుత్యాగం అర్పించాలి, దేవుని ఆరాధించాలి. తర్వాత మూడవ బంధకం ఒకటి చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 13:16. ఇదిగో 18 చదవండి ఎవరు దయచేసి. లూకాసు వార్త, ల్యూక్ గాస్పల్ 13th chapter and verse 16. చదవండి. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సాతాను అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని సాతాను ఏం చేసిందంటే బంధించి వేసింది. ఇక్కడ 11వ వచనం చూడండి. ఇదే 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నానని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచయం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఒక 18 ఏళ్ల నుంచి ఒక స్త్రీ సాతాను బంధకం చేత బంధింపబడి ఉంది. అయితే ఆ సాతాను బంధకాల నుంచి దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. ఇక్కడ దేవుడే విడిపించినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నానని ఆమె విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. అంటే దేవుడు ఏం చేసినాడు? ఆమె తాను యేసుక్రీస్తు ప్రభువు దగ్గర రాలేదు, కానీ ఆ యొక్క జన సమూహంలో దేవుడే ఆమెను గుర్తెరిగినాడు. దేవుడే ఆమెను చూసి నువ్వు సాతాను బంధకాలలో ఉన్నావని చెప్పి, అందునిమిత్తమే నీ నడుము వంగిపోయిందని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఆమెను పిలిచి
ఆమెను స్వస్థపరిచినాడు. అదే రకంగా మన పూర్వపు స్థితి కూడా ఎటువంటి స్థితి అంటే పాపపు బంధకాలలో ఉన్న స్థితి. అయితే సాతాను బంధకాలలో ఉన్న స్థితి. దేవుడు ఏం చేస్తాడు? ఆ సాతాను బంధకాల నుంచి విప్పి దేవుడు మనల్ని స్వస్థపరిచినాడు. ఆ సాతాను బంధకాల నుంచి మనకు విడుదల దయచేసినాడు. అందుకే మనం దేవుని ఆరాధించాలి. ఇక్కడ మనం ఇంకొక లేఖన భాగాన్ని చూసుకొని మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. 18-19. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషంలో నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అయితే మనం ఈ పాప బంధకాల నుంచి లేదా ఈ సాతాను బంధకాల నుంచి మరణ బంధకాల నుంచి మనం ఎలా విడిపింపబడ్డాము అని అంటే వెండి బంగారం చేత మనం విడిపింపబడలేదు. అంతేకాకుండా మనం ఎలా విడిపింపబడ్డాము అంటే ఆ స్వయంగా ఆ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతారు కదా. అంటే మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే మన స్థితి కూడా ఒకనొకప్పుడు ఇక మనం ఒకసారి క్లుప్తంగా అన్నిటి ఒకసారి మనం కంక్లూజన్ చేసుకున్నాం. మొట్టమొదటిగా లూకా సువార్తలో మనం మార్కు సువార్తలో ఏం చదివినాము అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క యెరూషలేములోకి వచ్చినప్పుడు తన గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. ఆ గాడిద పిల్ల దేని గుర్తుగా ఉంది అంటే బుద్ధి వివేకం లేని జంతువు. అయితే బుద్ధి వివేకం లేని జంతువు, తర్వాత రెండవదిగా తను తృణీకరింపబడిన జంతువు, తర్వాత మూడవదిగా అపవిత్రమైన జంతువు. మన పూర్వపు స్థితి కూడా బుద్ధి వివేకం లేని స్థితిలో ఉన్న మనల్ని, తర్వాత తృణీకరించబడిన మనల్ని, తర్వాత మూడవదిగా పాపపు స్థితిలో అన్క్లీన్ ఎనిమల్ అంటే శుద్ధి లేని ఎనిమల్ మనకు కూడా ఒకనప్పుడు పాప స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకోవడమే కాదు, ఏం చేస్తున్నాడు? మరణ బంధకాల నుంచి విడిపించినాడు, తర్వాత పాపపు బంధకాల నుంచి విడిపించినాడు, సాతాను బంధకాల నుంచి విడిపించినాడు. ఎలా విడిపించినాడు? వెండి బంగారం వస్తువుల చేత కాదు, స్వయంగా తన సొంత కుమారుని ఈ లోకంలో పంపించాడు. తన సొంత కుమారుడు ఆ శిలువలో కాల్చిన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత మన పాపాలని కడిగి ఆ మరణ బంధకాలు, పాపపు బంధకాలు, సాతాను యొక్క చెర నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకై మనం దేవుని ఆరాధించాలి. అయితే ఇక్కడ సీమోను ఏం చేస్తున్నాడు? తను ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకున్నాడు, కానీ తను పొందుకోలేము. మన వెండి బంగారం చేత ఆ యొక్క రక్షణ మనం పొందుకోలేము, కానీ దేవుడే తన అనాదికాల సంకల్పం చొప్పున తన ప్రియకుమారుని ఈ లోకంలోకి పంపించి ఆ శిలువలో కాల్చిన ప్రశస్తమైన రక్తం చేత మన పాపాలు కడిగాడు. అందుకై మనం దేవుని ఆరాధించాలి. దేవా, నిజంగా ఈ వాక్యాన్ని నేను చదువుకున్నప్పుడు మరి గీసుకొండకు నేను ఏ ఆరాధన వర్తమానాన్ని నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు చాలా సార్లు కొన్ని స్పెషల్ నా డైరీలో కొన్ని రాసుకున్నాను కదా. అరే ఈ వాక్యం చెప్దామా, ఈ వాక్యం చెప్దామా, అరే ఈ వాక్యం చెప్దామా అని నేను అనుకున్నప్పుడు నాకేది మనసుకు సమ్మతి కాలేదు. కానీ 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం నేను చదివిన తర్వాత నా మనసు ఎంతో నిమ్మలమైంది. నిజమే దేవా, నేను కూడా ఒకనప్పుడు తండ్రి పాప స్థితిలో ఉన్నాను, ఎన్నికలేని వాడను ప్రభు. తండ్రి, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, తృణీకరించబడిన వారిని తృణీకరించబడిన వాడిని తెలుసుకున్నాడు. నిజంగా నా స్థితిని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేశాడు. నేను చదువుకున్న పరిస్థితులలో, నేను చిన్నప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, నేను చదువుకున్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు, నేను పిహెచ్డి రీసెర్చ్ చేసినప్పుడు నా స్థితి కూడా తృణీకరింపబడిన పరిస్థితి. నిజంగా ఆ ఒక్కటే వచనంతో 1 కొరింథీ 1వ అధ్యాయం 27-28 వచనంతో నేను స్థిరమైపోయినా. ఇదే వచనం, ఇదే అధ్యాయం, ఇదే వాక్య భాగం నేను గీసుకున్నలో ఆరాధనకు నేను పంచుకుంటాను ప్రభువా, నీకు స్తోత్రం. నేను కూడా ఒకనొకప్పుడు గాడిద వంటి పరిస్థితే ప్రభు, తృణీకరించబడిన వ్యక్తిని నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచినావు ప్రభు, నీకు ఏం అర్పించగలను. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఎంత టీవీ, ఎంత
అంటే ఎందుకు చెప్తాంటే నేను మీ దగ్గర ఏదో హెచ్చించుకోవడానికి చెప్తలేను, కానీ కొన్ని పరిస్థితులను నేను చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత భాగ్యం ఇచ్చింది రాకి, అంటే ఏ స్థితిలో నేను ఉన్నాను అరే అన్న పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు చెప్పు 5 స్టార్ హోటల్స్లలో ఓకే ఒక ఒక టీవీ లాంటి పరిస్థితులు దేవుడు తీసుకొచ్చినప్పుడు నేను ఎక్కడ అతిశయిస్తాను అని చెప్పి దేవుడి పరిస్థితి తీసుకొచ్చింది. దేవా నిజమే ప్రభు, నేను కూడా తృణీకరించుకున్న వ్యక్తినే ప్రభు, కానీ నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఎన్నుకొని నన్ను ఇప్పుడు ఈ స్థానంలో నన్ను ఉంచినావు ప్రభు. నీకేం అర్పించగలను ప్రభు, విరిగి నలిగిన హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధిస్తానని చెప్పి అప్పుడే మోకరించి దేవా నా జీవితంలో కూడా, నా అనుభవంలో కూడా ఫలానా పరిస్థితిలో నేను పడిపోయాను, నన్ను లేవనెత్తినావు. ఫలానా పరిస్థితిలో ఇక నా పరిస్థితి అయిపోయింది అని అనుకున్న పరిస్థితుల్లో నన్ను లేవనెత్తినావు ప్రభు. వీడు ఎందుకు పనికిరాడు, వీడు అసలు ఎంబీబీఎస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు, కనీసం వీడి ఎంసెట్ కూడా ర్యాంక్ వీడికి రాలేదు, వీడి వేస్ట్, వీడికి జ్ఞానం లేదు అని చెప్పి నన్ను మా బంధువులు, మా యొక్క రక్త బంధువులు అందరూ నన్ను తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి నన్ను లేవనెత్తినాడు. అద్భుతమైన రీతిలో నన్ను ఏం చేసినట్టు ఉన్నతమైన స్థానంలో వచ్చినాడు. అయితే ఇవన్నీ దేవుళ్ళ గుర్తు చేస్తూ వచ్చినాడు. అప్పటిదాకా నేను ఆ వాక్య భాగం చెప్తాను, ఈ వాక్య భాగం చెప్తానని చెప్పి కొన్ని తలపులు నా మనసులో మెదులుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత నా మనసు ఎంతో తేడబడింది. దేవా ఇదే వాక్యాన్ని తీసుకుంటూ దేవా నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను ప్రభు. హృదయపూర్వకంగా నేను ఆరాధించి ఈ వాక్య భాగాన్ని ప్రిపేర్ అయినా. మన దేవుడికి ఏది మహిమ కలుగుతుందంటే మనం మొట్టమొదటిగా చూస్తున్నాం కీర్తనలు 50:23 వచ్చినాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుడు మహిమపరచాలంటే, మహిమపరచబడాలంటే నీ ద్వారా నువ్వు ఇప్పుడు నోరు తెరిచి దేవుడు నీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, నీ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను ఈ రోజు వాక్య భావంతో నువ్వు సరిపోల్చుకొని, సరిచూసుకొని నువ్వు దేవుడి దగ్గరికి హృదయపూర్వకంగా ఆరాధన. నువ్వు ద్రవ్యం ఇస్తే దేవుడు సంతోషపడడు, నువ్వు డబ్బిస్తే దేవుడు సంతోషపడడు, నువ్వు వెండి బంగారం ఇస్తే దేవుడు సంతోషపడడు. కానీ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి దేవుని దగ్గరికి వచ్చి దేవా నేను వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నా పూర్ణమైన హృదయంతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పి నువ్వు ఆరాధిస్తే ఆ దేవుడు మహిమపరచబడతాడు. ఇదే ఓకే ఓకే మనం ఆత్మీయంగా మనల్ని మనం పరీక్షించుకొని మనం ఈ యొక్క వాక్యం చేత సరిచూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. అందరూ వాక్యానుసారంగా క్లుప్తంగా మనం ఆరాధించవలసిందిగా నేను కోరుతున్నాను.